బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహానగర్ పరిధిలో నమోదైన అన్ని కేసులను సిఐడికి బదిలీ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడికి బదిలీ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో, సైబరాబాద్ లో పలు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కేసులు నమోదు కాగా, సైబరాబాద్ లో 25 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కేసులు ఫైల్ చేశారు. యూట్యూబర్ల నుంచి సినీ హీరోల వరకు కేసులు బుక్ చేశారు. ఇప్పటికే ఈ కేసుల్లో పలువురిని పంజాగుట్ట పోలీసులు విచారించారు. మరికొందరు సినీ నటులను విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే కంపెనీ యజమానులకు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. రైట్, ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. మొన్నటి వరకు కొందరినైతే విచారించారు. సో ఇంకా కొంతమంది నటులను విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అంటే అందులో ఎవరెవరు ఉన్నారు, ఏ నటులు ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ అనేది కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురికి నోటీసులు ఇచ్చి విచారించడం జరిగింది. మరికొంతమందిని విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇందులో కొంతమంది విచారణకు ఖైదు హాజరయ్యి వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టులో అరెస్టులు అవ్వకుండా స్టే తెచ్చుకుంటూ మరోవైపున పోలీసుల విచారణను ఎదుర్కొంటుంది. ఇప్పటికే నటి శ్యామల పోలీసుల విచారణను ఎదుర్కొంది. అలాగే విష్ణుప్రియ భీమనేని, రితు చౌదరి, అలాగే టేస్టీ తేజ్ అనేటువంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ తో పాటు కిరణ్ గౌడ్ అనేటువంటి కానిస్టేబుల్, వీళ్ళంతా కూడా పోలీసుల విచారణలో పాల్గొన్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులకు సంబంధించి మాత్రం అసలు ఎప్పటి వరకు ఒక్కళ్ళు కూడా విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున పోలీసులు కూడా తమ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఖచ్చితంగా నోటీసులు ఇస్తామన్నటువంటి తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ మియాపూర్ లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి మాత్రం ఎటువంటి అంటే ముందడుగు అనేది లేదు అనే చెప్పాలి. మరి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారా, లేకపోతే విచారణకు ఎప్పుడు పిలిపిస్తారు అనేది కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఒకవైపున 24 మంది మీద కేసులు నమోదైన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను గుర్తించి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తామనే ఒక నిర్ణయానికి అయితే మాత్రం మియాపూర్ పోలీసులు రావడం జరిగింది. ఇందులో అనేక రకాల బెట్టింగ్ యాప్స్ ను గుర్తించడం జరిగింది. దాదాపు ఇందులో మొత్తం ఒక 10-15 బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చి వాళ్ళందరూ కూడా విచారణకు పిలుస్తామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. మరోవైపు బడా యాక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తామని చెప్పని పోలీసులు తెలియజేస్తున్నారు. మరి వాళ్ళని ఎప్పుడు పిలుస్తారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ కేసు అనేది కొంత ఇటు రచ్చగా మారినటువంటి సందర్భంలోనే ఈ కేసును సిఐడికి బదిలీ చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేసు అనేది ఖచ్చితంగా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ కావాలంటే మాత్రం ఒక దర్యాప్తు సంస్థ అనేది ఖచ్చితంగా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తే కేసు మరింత వేగవంతం అవుతుంది, కేసులో ముందడుగుంటుందన్నటువంటి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ కేసును సిఐడికి అప్పగించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. రత్నకుమార్, అలాగే మరి త్వరలోనే అటు కంపెనీ యజమానులకు కూడా నోటీసులు ఇస్తారని సమాచారం తెలుస్తుంది. సో కంపెనీ యజమానులు ఎవరైనది ఏమైనా తెలిసిందా? అప్డేట్స్ ఏంటి? అయితే ఈ బెట్టింగ్ యాప్స్ లో పలు రకాల బెట్టింగ్ యాప్స్ అనేవి ఉన్నాయి. యోలో 247 అనే బెట్టింగ్ యాప్ కావచ్చు, లేకపోతే A23 అనే బెట్టింగ్ యాప్, అలాగే Fun88, X1 బెట్, ఇలా రకరకాల బెట్టింగ్ యాప్స్ అనేవి ఉన్నాయి. ఇలా దాదాపు 15 వరకు బెట్టింగ్ యాప్స్ ని గుర్తించారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ను నిర్వహించేటువంటి నిర్వాహకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వీరు చేసినటువంటి లావాదేవీలు ఎక్కడి నుంచి ఆపరేటింగ్ అనేది జరుగుతుంటుంది, వీరికి ఉన్నటువంటి లీగల్ లియబిలిటీస్ అనేవి ఏంటి, వీరు అసలు ఏపీ తెలంగాణలలో కనీసం
ఆ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి కార్యకలాపాలను కొనసాగించారు నటీనటులు, ముఖ్యంగా ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉండి వాళ్ళలో కొంతమంది ఇది తమకు లీగల్ అని చెప్పితేనే ఈ బెట్టింగ్స్ నిర్వహించే యాప్స్ ను ప్రమోట్ చేశామనేటువంటి విషయాలు తెలియజేశారు. కాబట్టి అసలు వాళ్ళకున్నటువంటి లీగల్ పరమైనటువంటి ఎవిడెన్స్ ఏంటి అనేది కూడా పూర్తిగా ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.